రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే స్వాగతం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లక్ష్ములు ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ కావాలి అని అందరూ తెగ పోరాటం చేస్తూ ఉంటారు, చాలా లెక్చర్లు కూడా ఇస్తూ ఉంటారు ఈ టాపిక్ మీద. కానీ అవన్నీ మాటల వరకే అండి. ఎగ్జాక్ట్ గా అసలు మహిళలకి 100% రిజర్వేషన్ ఇస్తూ న్యాయం చేస్తున్న షో అంటే కేవలం మన జీలో వస్తున్నటువంటి ఈ లక్ష్మీ రావే మా ఇంటికి మాత్రమే. నిజమా కాదా? నేను చెప్పింది నిజం అని ఒప్పుకున్న వాళ్ళు ఓకే, కాదు అన్న వాళ్ళు ఇవాళ ఎపిసోడ్ చూస్తే 100% కరెక్ట్ అని ఒప్పుకుంటారు. పిలిచేద్దాం ఇవాళ మన లక్ష్మిలని. వెల్కమ్. ఉండండి, ముందు ఈ అమ్మాయి నాతో ఏదో మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయిపోతుంది లోపల. చాలా చదువుకుని వచ్చిన మ్యాటర్ అంతా మర్చిపోయేలా ఉంది. ముందు అదేంటో అడిగేస్తా. చెప్పు చెప్పు, ఓపెన్ అయిపో. హాయ్ శ్యామలా. హాయ్, నా పేరు శ్రీవిద్య, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఓకే. అండ్ నేను బ్యూటిషియన్ ని. అండ్ నీ చీర అయితే చాలా చాలా బాగుంది. ఎంత బాగున్నావంటే ఎపిసోడ్ అయ్యాక ఇచ్చేస్తాను, ఇప్పుడు అడగకు. నాకు బాగా శ్యామలా, నీకైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీవిద్య, థ్యాంక్ యూ. సో బ్యూటిషియన్, ఓకే, ఆల్ ద బెస్ట్ శ్రీవిద్య. థ్యాంక్ యూ. హలో. హాయ్ శ్యామలా. హాయ్, నా పేరు కవిత. అండ్ ఒక కాంప్లిమెంట్ నీకు రోజు ఇస్తూనే ఉంటారు, చాలా ముద్దుగా ఉన్నావు అండ్ బాపు గారి బొమ్మలా ఉన్నావు. ఏంటో అందరూ ముద్దుగా ఉన్నా అంటారు తప్ప వచ్చి ముద్దు పెట్టే వాళ్ళు ఒక్కడూ లేరబ్బా. ఇంతమంది వద్దు, ప్లీజ్ 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 ప్లీజ్. పండు కొరికేసే రౌడీ ముద్దు, కొంట ఈడు కాజేసే కేడి ముద్దు, కంత్రి ముద్దు జగజంత్రి ముద్దు, కంత్రి ముద్దు జగజంత్రి ముద్దు, ముద్దు 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 ముద్దు. అసలు మన ముద్దులు చూసి ఆడియన్స్ కి బీపీ పెరిగిపోతుంది. అక్కడ పదండి వెళ్ళిపోదాం. కవిత చెప్పు, కవిత చెప్పు. అండ్ నేను హోమ్ మేకర్ ని, నాకు బాబు. ఓకే కవిత, ఆల్ ద బెస్ట్. నీకు కూడా బాగా ఆడు. హలో. హాయ్ మేడం, నా పేరు వీణా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ చేస్తాను. సో ఆల్ ద బెస్ట్, నీకు బాగా ఆడు. నెక్స్ట్. హాయ్, నా పేరు హరిత. హాయ్ శ్యామలా. హాయ్. సైనిక్పురి నుంచి వచ్చాను నేను. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆల్ ద బెస్ట్, నీకు బాగా ఆడు. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాం ఒకసారి. మా లక్ష్మణుల కోసం ఒకసారి ఓపెన్ చేయండి గిఫ్ట్స్ ప్లీజ్. ఓకేనా, గిఫ్ట్స్ చూసేశారు. లక్ష్ములు మొదలు పెట్టేద్దాం. మీ నలుగురు లక్ష్ములతో ఇవాళ మన మొదటి ఆట అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ?
మరి ఇప్పుడు మాక్సిమం 300 దాకా స్కోర్ చేయొచ్చు. ఎవరు మాక్సిమం స్కోర్ సంపాదిస్తారో చూద్దాము. ముందుగా శ్రీవిద్య వచ్చే. శ్రీవిద్య మొత్తం 3 ఛాన్స్లు 300 పాయింట్ల దాకా స్కోర్ చేయొచ్చు. మరి ఫస్ట్ అదృష్ట లక్ష్మి ఆడే ముందు ఏదైనా చెప్తావా మాకు, ఆడియన్స్ కోసం, నా కోసం? మీకోసం ఒక జోక్ చెప్తా. ఓకే చెప్పు. జోక్ అంటే ప్లస్ నువ్వు ఆన్సర్ కూడా చేయాలి. అడుగమ్మా అడుగు. ఒక ఏనుగు ఒక చీమ ఉంటాయి. సో ఏనుగు వచ్చేసరికి పోలీసు, చీమ ఏమో దొంగ. చీమ వెళ్ళి గుళ్ళో దాక్కుంటది, ఏనుగు పట్టుకోవాలి. సో ఏనుగుకి కానీ ఆ చీమ గుళ్ళోనే దాక్కున్న విషయం తెలిసిపోయింది. ఎలా? హౌ? ఎప్పుడు చూసినా ఏనుగు చీమలతో ఎదవ జోకులు ఎలపరం వచ్చేస్తుంది నిజంగా. వేరే యానిమల్స్ వాడరా, అప్డేట్ అవ్వండి. మీకు తెలియకపోతే మా షో చూడండి. అప్పుడు నువ్వు నేను ఆడాలి దొంగ. సరే ఇంతకీ ఆన్సర్ ఏంటి? చెప్పులు. చెప్పులా? హౌ? ఎలా? వెళ్ళేప్పుడు చెప్పులు తీసుకెళ్తాం కదా, చెప్పులు చూసి కనుక్కుందన్నమాట. ఓ బాగుంది బాగుంది బాగుంది. నైస్ జోక్. మాకు ఇవాళ రిలీజ్ అయిన ఒక కొత్త విషయం ఏంటంటే ఆడియన్స్, చీమలు కూడా చెప్పులు వేసుకుంటాయి. ఓకే ఆడు. ఇప్పుడు నీకు పాయింట్లు ఎన్ని వస్తాయో చూద్దాము. Again 10. శ్రీవిద్య మనకి 20 పాయింట్స్ మా అదృష్ట లక్ష్మి ఇచ్చేసింది, తీసుకో. తర్వాత అదృష్ట లక్ష్మి ఆడడానికి వచ్చేస్తుంది మన కవిత. కవిత దా. నువ్వేమని చెప్తావా? నేను పాట పాడు పాడు. చేతుల నిండా బహుమతులిచ్చి కన్నుల నిండుగా పండగ చేసి శ్రీ తెలుగు ఆడపడుచులని సాగనంపే రావే మా ఇంటికి లక్ష్మి, రావే మా ఇంటికి. అంతే. ఇంటి అడ్రస్ చెప్పవా? నీకు వెళ్ళేప్పుడు తీసుకెళ్తాను శ్యామ్లా. నేను అడిగింది మీ ఇంటి అడ్రస్ కాదు, మరి క్లియర్ గా మా ఇంటి అడ్రస్ చెప్పు. ఓకే, పాటలో అడ్రస్ రాలేదు. మండే టు ఫ్రైడే చూడండి లక్ష్మి రావే మా ఇంటికి మీ జీ తెలుగు ఛానల్లో. ఓకే ఆడు. ఫస్ట్ బాల్ ఆడు. కొంచెం స్పీడ్ తగ్గించాడు. ఇంకా 2 ఛాన్స్లే ఉన్నాయి. points. ఎక్కడైతే మేము పాయింట్లు పడడానికి ఈజీగా హోల్స్ పెట్టలేదో అక్కడంతా ట్రావెల్ చేయించో లాస్ట్ తీసుకొచ్చి 10లో పడేసావు దాన్ని. ఓకే, నాట్ బ్యాడ్. కవిత చాలా బెటర్. కవిత నీ స్కోర్ విద్యతో కంపేర్ చేసుకుంటే 70 + 80 పాయింట్స్ వచ్చాయి. 100 ఎక్స్పెక్ట్ చేశా. 100 అమ్మాయి తెచ్చేసుకుంటుందిలే, వెళ్ళు. సో నెక్స్ట్ మన కవిత ఎక్స్పెక్టేషన్స్ 100 రీచ్ అవ్వడానికి వీణా రెడీగా ఉంది. వీణా వచ్చాయి. వీణా 100 అని చెప్పేసాను నేను ఆల్రెడీ, మాట కూడా ఇచ్చేసాను. మాట నిలబెట్టాలి భైరవ. ఓకే, వేసే ఫస్ట్ బాల్.
లాస్ట్ ఛాన్స్. వీణా నీ స్కోర్ 70 పాయింట్లు. వీణా కెన్ ఐ హగ్ యు? థ్యాంక్ యూ. హరిత ఎక్కువ స్కోర్ చేయాలి. చూద్దాం హరిత ఎంత స్కోర్ చేస్తుందో. వచ్చే హరిత, ఆల్ ద బెస్ట్. బాగా ఆడేసేయి. ముందుగా ఒక పాట మీ గురించి. నువ్వు కూడా పాట పాడతావా? సరే పాడు. పండు 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 ఎర్ర పండు శ్యామల దాని పేరు, ఎర్ర బుగ్గ నుండు బుజ్జి పండు పాడింది దాని పేరు. ఎర్రచీర కట్టుకుంది నువ్వా నేనా? చీర నాది, ఆపిల్ పండు మీరు. అది తినేయద్దు ప్లీజ్. అది మ్యాటర్. ఓకే వేసేయి. ఫస్ట్ బాల్. చూసావా, నీ గురించి పాట పాడిన అందుకే వచ్చింది 100. నేను నిన్ను చూడట్లేదు తెలుసా, వెంటనే కవిత మొహం చూసా. కవిత చిన్న పిల్లలా గడుస్తుంది. సెకండ్ బాల్. నో పాయింట్. అదృష్ట లక్ష్మి, నీకు అన్ని పాయింట్లు ఇస్తే తూతూ అంటావా? ఊరి ఇంకోటి పడగొడుతున్నాను లోపల. అవునా? ఓకే, మొత్తానికి అయితే నీకు వచ్చే 110 పాయింట్స్. రౌండ్ టాప్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అలా గిఫ్ట్ చూద్దాం. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది హరిత. కంగ్రాట్స్ హరిత. గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూస్ చేసుకో హరిత. గ్యాస్ స్టవ్, ఫ్యాన్, రైస్ కుక్కర్, ట్రావెల్ సెట్, రోటీ మేకర్. గ్యాస్ స్టవ్. ఓకే. కవిత చెప్పు. కవిత నాన్ స్టిక్ సెట్. నాన్ స్టిక్ సెట్ ఆరెంజ్ కలర్. ఓకే చెప్పు వీడ, ఏ గిఫ్ట్ కావాలి? ఎగ్ బీటర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నీకు శ్రీవిద్య డిన్నర్ సెట్. ఓకే. అదృష్ట లక్ష్మి అయిపోయేసరికి మా లక్ష్ములందరూ బోల్డెన్ గిఫ్ట్ సంపాదించేసుకున్నారు. ఇక సెకండ్ రౌండ్ ఆడే ముందు తీసుకుందాం మన క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. మంగళ్యం తంతున మద్దాలే చదవన ఒకడల్లే మారన పురిపాలే పెంచన ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా. మొదలు పెట్టేద్దాం మీ చలాకి లక్ష్ములతో రెండో రౌండ్ పంచాక్షరి. సెకండ్ రౌండ్ ఆడేద్దాము. ఓకే మొదలు పెడతాను. రౌండ్ టాపర్ తో హరిత. ఆపిల్ పండు. క్వశ్చన్ ఏంటో చూద్దాము. రావమ్మ లక్ష్మి క్వశ్చన్. ఓకే క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా స్త్రీలు పక్కింటి గృహిణుల్లో ఏమని పిలుస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. వదినమ్మ. వదినా అని పిలుస్తారు. ఉందా? ఉంది. రైట్ ఆన్సర్. ఇంకా అక్కయ్య గారు. అక్కయ్య గారు. అక్కయ్య గారు. ఏమండి అక్కయ్య గారు ఇవాళ ఏం కూర వండారు? ఇలా సంబోధిస్తూ ఉంటారు. ఉందా? అక్క. ఉంది. పిన్ని గారు. పిన్ని గారు. ఉందా? పిన్ని గారు. సూపర్. ఇంకా రెండు చెప్తే నువ్వు విన్నావు. వదిన, అక్క, పిన్ని. ఇంకా పేరు పెట్టి పిలుస్తారు. పేరు పెట్టి పిలుస్తారు. పేర్లు పెట్టి పిలుస్తారట. ఉందా? ఓకే ఉంది. ఇంకా
నిన్నేమని పిలుస్తారు మీ పక్కింటి వాళ్ళు? ఆలోచించు. నా పేరు పెట్టి పిలుస్తారు హరిత. అయితే అయిపోయింది. ఏమోయ్ ఇంకేమైనా? ఏమోయ్ 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 అని మొగుడు పెళ్ళాన్ని పిలుస్తాడు, అంతేగాని పక్కింటి వాళ్ళు ఎందుకు పిలుస్తారు? ఏమండి టైం అయిపోయింది. ఓకే ఇంకా ఏంటో చూద్దాం. నువ్వు మిస్ చేసిన ఒక్క ఆప్షన్ అమ్మాయి అంటారు. అమ్మాయి. మనం పెద్దవాళ్ళనైతే బామ్మ అని పిలుస్తాము, అదే మనకంటే చిన్న వాళ్ళనైతే అమ్మాయి. ఏ అమ్మాయి ఏంటి అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా. కరెక్ట్. ఓకే, సో నువ్వైతే ఒక ఆన్సర్ మిస్ చేసావు. 400 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ లీడ్ లో కవితక్క, నువ్వే ఆడేద్దాము. నీ క్వశ్చన్ ప్లీజ్. నిత్యం మనం వాడే కరెన్సీలో ఎక్కువగా కనిపించే నోట్లు ఏవి? స్టార్ట్. 10 రూపీస్. 10 రూపాయల నోట్లు ఉందా లేదా చూద్దాం. ఉంది. ఇంకా 100 రూపాయల నోటు. ఆడవాళ్ళని డబ్బుల గురించి అడిగితే ఎంత కరెక్ట్ గా చెప్తారో ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. 1000 రూపాయల నోటు. ఇంకా 50 రూపాయల నోటు ఉందా? ఓకే, ఇంకొకటి 20 రూపీస్ నోట్, 20 రూపాయల నోటు. కొట్టేసావు కవిత 500 పాయింట్లు. నీతో ఈక్వల్ గా ఎవరన్నా చెప్తే వాళ్ళని కాంపిటీషన్ ఉంటారు తప్ప నువ్వే రౌండ్ టాపర్. ఓకే, మరి నెక్స్ట్ వీణా ఆడాలి. వీణా క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చూడగానే ఇది తెలుగు వారి ఇల్లు అని ఎలా గుర్తుపట్టచ్చు? ఇప్పుడు మామూలుగా చూడు, ఆడియన్స్ మన షో చూడగానే ఇది జీ తెలుగు షో, ఇది లక్ష్మీ రామాయణకి షో అని టక్కుని చెప్పేస్తారు, ఎందుకంటే మన షో అలా ఉంటుంది. అలా చూడగానే తెలుగు వారి ఇల్లు అని ఎలా చెప్పొచ్చు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెట్లు ఉంటాయి ఇంట్లో ఎక్కువగా, మొక్కలు అవి పెంచుకుంటే, తులసి మొక్కలు ఇలాంటివి ఉంటే ఉంది. ఇంకా దేవుడికి సంబంధించినవి ఏమైనా ఉంటే, పూజ గది, కొంచెం దేవుడి పటాలు ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఓకే, సూపర్. ఇంకా ఆ ఇల్లు అచ్చ తెలుగు డెకరేషన్. అది ఎలా అచ్చ తెలుగు? ఎలా అంటే కొంచెం గ్రాండ్ గా కాకుండా కొంచెం సింప్లిసిటీతో, కొంచెం ట్రెడిషనల్ గా గుమ్మానికి తోరణాలు అవి కట్టుకుని మామిడారు ఉందా? ఓకే, ఇంకా నువ్వు 2 చెప్తే కవితకి కాంపిటీషన్ అవుతావు. 2 మెయిన్ అవి ఏవి లేకపోవచ్చు. ఇప్పుడు నీకు టైం కూడా లేదు. అయ్యయ్యో, నువ్వు చెప్పు కవిత, నీకు తెలుసా? తోరణాలు, ముగ్గు. ఎస్, కవిత రైట్ ట్రాక్ లో ఉంది అసలు ఈ రౌండ్ లో. ముగ్గు ఉందా? వాకిట్లో ముగ్గు ఉంటే అది చెప్తారు తెలుగు వారి ఇల్లు అని. ఇంకో ఆప్షన్ తెలుసా ఎవరికైనా? తెలీదు. అదేంటో చూసేద్దాము. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు మన తెలుగింటి వాళ్ళు. సో అలా చెప్పొచ్చు తెలుగు వారి ఇల్లు అని చెప్పి. సో నువ్వు మొత్తం 3 చెప్పావు. 300 పాయింట్స్. వీణా, నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఇలా పసుపు రాసి గడపకి బొట్లు పెట్టి ఇంటి తోరణాలు కట్టి ఆ పనులు ఏమైనా చేసావా? మామిడాకులు కట్టావు. ఇంటి ముందు ముగ్గు వేయలేదు కాబట్టి నీకు తెలీదు. ముగ్గు వేసాను కానీ పసుపు రాయడం అది లేదు. ఓకే, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి మన సాంప్రదాయబద్ధమైన పనులు కూడా చేస్తూ ఉండాలి, ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి. ఓకే, సో ఇక లాస్ట్ శ్రీవిద్య, నీ క్వశ్చన్. శ్రీవిద్య క్వశ్చన్ ఏంటి? సాధారణంగా భార్యాభర్తల్ని మనం ఏ సందర్భాల్లో పక్క పక్కన చూస్తాం? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టెంపుల్ కి వెళ్ళినప్పుడు, ప్రయాణాల్లో ఉందా? ఉంది. ఇంకా నోముల సమయాల్లో ఉందా? చూద్దాం. ఓకే, ఉంది నోములు. ఇంకా నోములు దాని వెంటనే ఇంకొకటి వస్తుంది, చెప్పు. వ్రతాలు. ఎస్, వ్రతాలు ఉందా? ఓకే, ఉంది. ఇంకా టైం లేదు, ఆలోచించు. ఇంకా నీకు భార్యాభర్తలు ఎక్కడెక్కడ కనిపించారు పక్క పక్కన? మ్యారేజెస్ అక్కడికి వెళ్ళినప్పుడు, కన్యాదాన సమయంలో ఉందా? ఓకే, సూపర్. ఫాస్ట్ గా ఇంకొక వ్రతం కూడా ఉంది. యాక్చువల్ గా మనం ప్రతి పౌర్ణమికి చాలా మంది చేసుకుంటూ ఉంటారు కూడా ఆ వ్రతాన్ని. టైం అయిపోయింది. మిస్ అయిన ఆప్షన్స్ ఏంటి చూపించేద్దాం. సత్యనారాయణ స్వామి వ్రత సమయంలో నేను అదే చెప్పాను కూడా, చాలా మంది ప్రతి పౌర్ణమికి స్పెషల్ గా చేసుకుంటూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. వ్రతాలు అనేసరికి ఇంకా అది వచ్చేస్తదేమో. ఓకే, అవి ఎన్నున్నా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఎప్పుడు స్పెషల్. ఓకే, సో మొత్తం ఇప్పుడు నీకు వచ్చేసాయి 400 పాయింట్స్ శ్రీవిద్య. ఈ రౌండ్ లో రౌండ్ టాపర్ అయిపోయింది కవిత. గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. కవిత, ఏం కావాలి చూడు.
రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ కావాలా? ఓకే. నెక్స్ట్ ఎవరు? 400 పాయింట్స్ తో నువ్వు ఉన్నావు, ఇద్దరు ఉన్నారు 400 తో. ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ కావాలా? ఓకే. నీకేం కావాలి శ్రీవిద్య? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఆల్రెడీ ఒక బ్లెండర్ అని తీసుకుంది, ఇంకొకటి. ఓకే. వీణా నీకేం కావాలి చెప్పు. ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. పంచాక్షరిలో రౌండ్ టాపర్ గా 5 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పేశారు ఈసారి మన లక్ష్ములు. ఇక థర్డ్ రౌండ్ వీళ్ళు ఎలా ఆడతారో చూసేద్దాము. దానికంటే ముందు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హౌస్ మిరపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. నువ్వెట్టాగంటే అంటే చెయ్యి చిట్టేసేసి మిట్టరమని హద్దుడు కట్టి పెట్టే పందేరా. వేరుడా నా రాకుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. లక్ష్ములు ఏంటి మన థర్డ్ రౌండ్? స్పందన ప్రతిస్పందన. సో స్పందన ప్రతిస్పందన ఆడే ముందు నాకు అసలు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తోంది మీ నలుగురిని కూడా. మామూలుగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో, పాపం మన భర్తలకు ఏమన్నా కావాలంటే ఒకసారి అడుగుతూ ఉంటారు. దానికి మీ స్పందన ఎలా ఉంటుంది? వెంటనే స్పందిస్తారా లేకపోతే 100 సార్లు అడిగించుకుంటారా? ఓసే కాఫీ పోయేవే నా మోహన్, కాఫీ 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 అని అడిగితే 100 సార్లకు కానీ జనరల్ గా చాలా మంది రియాక్ట్ అవ్వరు. సో అలా ఇక్కడ మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి పెళ్ళైన వాళ్ళు నాకు చెప్పండి. నేను 100 సార్లకు కాకపోయినా 2 సార్లకు రెస్పాండ్ అవుతాను. 2 సార్లకు రెస్పాండ్ అది మొదటిసారి వినపడదా? వినిపించినా కూడా సెకండ్ టైం రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఒకసారి అడిగించుకున్న తర్వాత అప్పుడు పట్టించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే. ఎందుకు అలా అన్నిసార్లు అడిగించుకోవడంలో ఉన్న ఆ తీపి ఏంటి? ఆయన గొంతు విందామని ఊరికే నా పేరు విందామని. అంతేనా? లేకపోతే హరిత హరిత అని నీ పేరు ఆయన గొంతులో వినడం ఇష్టమా? నామజపం చేయించాలని. అమ్మో. నువ్వు కవిత? నాది మార్నింగ్ అంతా రొటీన్ ఉంటుంది శ్యామ్లా, టైం కి అన్న అయిపోవాలి. ఈవినింగ్ ఆయన వచ్చేపెట్టి నేను రిలాక్స్ అయింటాను కదా, అప్పుడు కొంచెం నేను వెనక పడతాను. మార్నింగ్ ఆయన అడగక ముందే నేనే ఇస్తాను, ఈవినింగ్ అయిపోయేప్పటికి కొంచెం ఆయన అడగవలసి వస్తుంది అనమాట. ఓకే. ఈ ఆన్సర్ బాగుంది. అంతేగాని నీ పేరు వినాలని నామజపం చేయించాలని. అమ్మా, న్యూ జనరేషన్ శ్యామల, యూ హావ్ టు అండర్స్టాండ్. నిజం చెప్పు. దీనికి నేను ప్రతిస్పందన చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ముందుగా మొదలు పెట్టేద్దాం మన రౌండ్. టాపర్ తో కవిత, నువ్వే వచ్చాయి ఫస్ట్. చంద్రకళ 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 తర కొరికే సొగసిరికే చాంగుబళ. స్టార్ట్ కవిత. హరిత. బట్టలు ఉతికి ఆరేయడం. బట్టలు ఉతికి ఆరేయడం కరెక్ట్? అదే వర్డ్ లేదు. ఉతికి ఆరేయడం ఉందా? ఉతికి ఆరేయడం. వాళ్ళు ఆయన అదే పని చేస్తుంది రోజు హరిత, అందుకే అది కరెక్ట్ గెస్ చేసింది. ఉతికి ఆరేయడంలో నీకు వచ్చేసే 40 పాయింట్లు హరిత, తీసుకో. నీకు 60. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టాప్ స్కోర్ లో ఎవరున్నారు? 400 పాయింట్స్ తో హరిత అండ్ నువ్వు శ్రీవిద్య. ఫస్ట్ నువ్వు వచ్చేసే విద్య. స్టార్ట్. కవిత. నిద్రపోవడం. నిద్రపోవడం కరెక్టా? ఓకే. 40 పాయింట్స్ కవిత. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 60 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్. ఓకే, నెక్స్ట్ హరిత. దా హరిత. స్టార్ట్. ఓకే శ్రీవిద్య. పూజారులు, బ్రాహ్మణ్స్, పిలక పంతులు. కరెక్ట్. పిలక పంతులు రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. శ్రీవిద్య. సో పిలక పంతులు, నీకు 60 పాయింట్లు. థ్యాంక్ యూ. వెల్. వీణా, ఇక లాస్ట్ నువ్వే ఆడాలి. కమ్.
ఓకే వీణా స్టార్ట్. కవిత ఆచమనం చేసుకోవడం. ఆచమనం చేసుకోవడం. పూజ. కొంచెం పూజకి వాడుక భాషలో చెప్పు. పూజకి తీర్థం. పూజ తీర్థం. తీర్థం కరెక్ట్. నేను అదే ఫస్ట్ అన్నా, ఆచమనం ఇందాక అంది, చెప్పాను. తర్వాత పూజించినప్పుడు మరి తీర్థం అంది. అలానే తిని కూడా ముందు పంతులు అన్నది తర్వాత సరే ఓకే కొట్టుకోకండి, ఇచ్చేస్తాను 40 పాయింట్లు తీసుకో. నీకు 60 పాయింట్స్. వెల్ లక్ష్మిలో స్పందన ప్రతిస్పందనలు చాలా బాగున్నాయి మీ నలుగురిలోను. ఓకే మీ అందరి స్కోర్స్ ఒకసారి చూసేద్దాము. 140 పాయింట్స్ రౌండ్ టాపర్ అయిపోయింది కవిత. కవిత గిఫ్ట్స్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు కవిత. నాకు ఏసీడీసీ ఫ్యాన్. ఏసీడీసీ ఫ్యాన్. ఓకే నెక్స్ట్ హరిత కుంకుమరం. కుంకుమభరణ. ఓకే 20 గ్రాముల వెండి కుంకుమభరణ నీదే, కంగ్రాచులేషన్. అండ్ నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే నీకు వీణా బౌల్స్ వైట్ డిన్నర్ సెట్ అయిపోయింది. ఓకే ఇవి రెడ్ కలర్. రెడ్ బౌల్ సెట్. ఓకే ఆడపడుచులు ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, అందరూ పక్క పక్కనే ఉన్నారు. ఎవరు ఇవాళ విజయలక్ష్మి అవుతారో చాలా క్రూషియల్ గా ఉంది. మరి మనం ఆడేటువంటి ఆ 4th రౌండ్ లో డిసైడ్ అయిపోవచ్చు. ఆ రౌండ్ లో వెళ్లే ముందు క్రేన్ వెక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ఫ్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హౌస్ మిరపగుళ్ళలో తీసేసుకుందాం మరో చిన్న బ్రేక్. కానీ మీరు మాత్రం ఫోర్త్ రౌండ్ ఇప్పుడు టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఈ రౌండ్ మీరు ఆడాలంటే ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఎంతెంతో చెప్పేస్తాను ఒకసారి. ఓకే ఈ స్కోర్ల మీద మీరు బెట్టింగ్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా బెట్టింగ్ చేసుకోండి. ఆడదాము మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న గేమ్ మీరు ఆడతారు. ముందుగా అయితే చూసేద్దాం ఇవాల్టి మన లక్ష్యం చేరుకోవే లక్ష్మిలోని గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? కవిత, శ్రీవిద్య, వీణ అండ్ హరిత. హరిత నువ్వు ఆడుతున్నావా? రా హరిత నీకు ఫస్ట్ నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి నువ్వు బెట్టింగ్ చేసుకో. ఈ బాటిల్ తీసుకో, ఒక గోలీ వేయి. ఇందులో మొత్తం ఇలా ఇలా తిప్పాలి. బాగా తిప్పి ఇలా గోలీ చేస్తావు. అందులో ఆ గోలీ పడిపోతుంది. ఒక్కొక్కసారి నువ్వు సరిగా తిప్పకపోతే ఆ గోలీ ఇక్కడ స్టక్ అయిపోతుంది. ఓకే పడిపోతే ఓకే నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. పడలేదు అనుకో ఒకవేళ దీన్ని ఇక్కడే మర్చిపో, సెకండ్ దానికి వెళ్ళిపో, థర్డ్ ఫోర్త్. అది అయిపోయినాక మళ్ళీ ట్రై చేయాలి. నువ్వు మొత్తం 8 వేయాలి. ఇది నీ గేమ్. నీ దగ్గర ఉన్న పాయింట్ 610 కదా. చెప్పు నువ్వు ఎంత బెట్టింగ్ చేస్తావు? కవిత దగ్గర అయితే ముందు దండిగా లాక్కో అక్కడ నుంచి. అమ్మ శ్యామల 400 100 100 400 100 100 6 నా దగ్గర. ఓకే మొత్తం 600 పెట్టేస్తావా? ఓడిపోతే మాత్రం 600 పాయింట్లు ఏకో నారాయణ. కొంచెం కొంచెం 200 పెట్టుకో కదా నీ దగ్గర, ఎందుకు మరి అలా? నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు ఓడిపోయావంటే మాత్రం 0 అయిపోతుంది. ఒక 10 పాయింట్స్ ఉంటాయి అంతే, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, సరేనా? అప్పుడు ఇంకా కవిత నువ్వే ఆమెని గెలిపించినట్టు అవుతావు. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. సో 300 150 150. అసలు ఎలా అయినా సరే 600కి తగ్గే సమస్య లేదంటుంది. సరే హరిత 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
నువ్వు అంతసేపు పట్టుకోకూడదు, నేను కౌంట్ చేయను ఆ సెకండ్ది. హ్యాండ్స్ వదిలే. ఉంచుతుంది హ్యాండ్. ఓకే, ఇంకా 4 పెట్టాలి. నువ్వు హ్యాండ్స్ వదిలే అలా పెట్టి పెట్టేస్తూ మీరు ఊరుకుంటారేంటి? గమని అడగండి. పట్టుకుంటుంది మరి చూడు అంతే. ఏ అమ్మాయి కరెక్ట్ గానే ఆడుతుంది మరి. మన వాళ్ళ నేనంటే ఏదో టెన్షన్ పెడదామని చెప్పి అంటుంటే నువ్వు మరి చేతితో పట్టుకొని చాలాసేపు పట్టుకుంటుంది అలా బాటిల్. ఓకే, ఒక విషయం ఫస్ట్ నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే హ్యాండ్స్ పట్టుకోవడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమో ఉండదేమో అని నా ఫీలింగ్. కావాలంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఆడి చూసుకోండి, హ్యాండ్ పెట్టినా పెట్టకపోయినా ఒకలానే ఉంటది. ఓకే, సో మొత్తానికి ఈ అమ్మాయి నేను చెప్పినా వినకుండా 600 బెట్ చేసి మీ దగ్గర 600 వచ్చేసాయి అని ఆనందంలో ఉంది. తర్వాత ఆడేవాళ్ళు ఆ దగ్గర నుంచి లాక్కుంటారు రాబోతున్నా అన్న విషయం రిలీజ్ అవ్వట్లేదు. హ్యాండ్ తో బాటిల్ తీసుకున్నాను కదా. సరే, ఎనీవే నీకైతే స్కోర్ ఇప్పుడు 1210 పాయింట్స్. కంగ్రాట్స్. అండ్ ఆడేద్దాము ఈ రౌండ్ లో సెకండ్ గేమ్, గేమ్ నెంబర్ 2 ప్లీజ్. ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 2? దామా. గేమ్ ఏంటంటే ఇది చూసావా, నువ్వు అక్కడ నించుని దీన్ని ఇలా పంపించి వాటిని నిలబెట్టాలి అంతే. నీ లిమిట్ వచ్చి 4. ఓకేనా? 4 కనుక నువ్వు నిలబెడితే నువ్వు టాస్క్ ఫినిష్ చేసినట్టే. ఆలోచించుకుని బెట్ చేస్తావు. ఎక్కువ స్కోర్ చూడు, ఆ ఎర్రచీర కట్టుకుని ఉంది ఆవిడ దగ్గర ఉన్నాయి చాలా 1210 పాయింట్లు ఉన్నాయి. మొత్తం దృష్టి అక్కడ ఉందా, వచ్చి నష్టమే లేదు. ఎక్కువ వాళ్ళ దగ్గర దృష్టి తక్కువ ఉండాలి దృష్టి మొత్తానికి. ఓకే, మొత్తం 350 పాయింట్స్. సూపర్ బెట్టింగ్ అసలు. ఈ గేమ్ కానీ ఓడిపోతే పండగే అసలు హరితకి. వీళ్ళిద్దరు గేమ్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ గేమ్ తిను గెలిస్తే మాత్రం జడ్జినగడ్ జనారే. రెడీ, స్టార్ట్. వన్ 2 3 నించోబెట్టావు. 4. ఇంకా నీకు 4 సెకండ్స్ ఉన్నాయి. సూపర్. సో మొత్తం నువ్వు 1 2 3 4 నించోబెట్టావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ శ్యామల. బెట్ కట్టిన మొత్తం 350 పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. అక్కడ చూడు, తల బాధేసుకుని గోడకేసి కొట్టేసుకుంటుంది పోయిన పాయింట్లని. సో టోటల్ నీ స్కోర్ ఇప్పుడు 720 పాయింట్స్. మరి చూద్దాము నెక్స్ట్ వస్తున్న గేమ్ ఎలా ఉంటుందో. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 వచ్చేసింది. ఎవరు ఆడుతున్నారు? ఇంకిద్దరే ఉన్నారు, వీణా అండ్ కవిత. వీణా నువ్వా? దా వీణా, ఇక్కడ చూసావు కదా ఈ ప్లేట్ కి ఈ ప్లేట్ జాయిన్ చేసి పెట్టేసాము. ఇందులో పింక్ గ్రీన్ 2 కలర్స్ బాల్స్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ బాల్స్ ఇందులో షిఫ్ట్ అయిపోవాలి. 3 పింక్ 3 గ్రీన్. ఒకదాని తర్వాత ఒకటే వెళ్ళాలి. ఎట్ ఏ టైం 2 వెళ్ళకూడదు. నువ్వు చక్కగా ఊదుకుంటూ ఆడుకోవచ్చు. ఓకే, అలా వెళ్తురా, ఈజీగానే ఉంది. ఇది నీ గేమ్. ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఎంత? నీ దగ్గర 280 పాయింట్స్ ఉన్నాయి. చెప్పు, ఎవరి మీద బెట్టింగ్ చేస్తావు? హరిత. నేను చెప్పలేదు హరిత ఈసారి, సరేనా? నువ్వు నా వైపు అలా చూడకు. నా దగ్గర హరిత మీద ఎంత చెప్పు? 140. తక్కువే. ఇంకా ఇంకెవరి మీద? శ్రీవిద్య 140. వీణా, రెడీ, ఆల్ ది బెస్ట్, గో. వీణా, మొత్తం 3 ఉండాలి నాకు. అందులో 3 గ్రీన్ 3 పింక్. ఒకసారి ఒకటే వెళ్ళా, నువ్వు ఎలా అయినా వేసుకో. అయిపోయిందా? అప్పుడే సూపర్. నేను ఇంకా చెప్తా ఉన్నాను, ఆడేసిందా? సూపర్. 280 పాయింట్స్ నువ్వు బెట్ చేసింది అంతా నువ్వు గెలిచేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. నీ స్కోర్ ఇప్పుడు 560. నలుగురిలో ఎవరు విజయలక్ష్మి అవుతారో ఇంకొక గేమ్ ఆడితే తెలిసిపోతుంది. ఆ గేమ్ ఏంటో చూసే ముందు తీసుకుందాం మన క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళులో ఒక చిన్న బ్రేక్. కొట్టినా దిట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మీద తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో ఫోర్త్ గేమ్ డిసైడింగ్ గేమ్ వచ్చేసింది. మరి ఈ గేమ్ ఆడుతోంది కవిత. కవిత రా. కవిత గేమ్ ఏంటంటే నువ్వు ఇక్కడ నించుంటావు, ఆ బాల్స్ ఉన్నాయి కదా తీసుకుని అలా కొడతావు, దానికి తగిలి అవి ఆ వెనకాల బుట్టల్లో పడాలి. ఓకే. మినిమం ఒక 10-15 ఇద్దా? 10 కష్టం. 20 అంట. ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు, 5 వేస్తే చాలు. ఓకే, జస్ట్ 5. నువ్వు ఎవరి మీద ఎంత బెట్ చేస్తావో చెప్పేసి. 200 100 100. Your time starts now. కవిత స్లో. నువ్వు కానీ ఈ గేమ్ గెలిస్తే నువ్వే విజయలక్ష్మి అవుతావు కవిత. ఈ గేమ్ అయిపోయేసరికి కవిత పొజిషన్ ఇలా ఉండిపోద్దేమో ఇంకా. అసలు ఒక్కటి పడట్లేదు. 2 వేసావు ఇప్పటికి, ఇంకొక 2 వేస్తే నువ్వే విన్నర్. ఇంకొకటి వేస్తే విన్ను. 7 seconds ఉన్నాయి నీకు. కవిత ఫాస్ట్. 2 లాస్ట్. ఏంటి 3 వేసావా? నేను ఇంకా 4 వేస్తూ ఇంకొక దాంట్లో పోయిందేమోలే అనుకుంటున్నా. ఏంటో మరి ఏమైందో. ఎనీవే ఏం పర్లేదు కవిత, మనకి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. గెలవడాలు ఓడవడాలు ఎవరైనా చేస్తారు. ఓకేనా? ఎల్బో. కవిత, ఇవాళ మనం నలుగురం ఎంత మంచి పని చేసాం తెలుసా? నువ్వు, నేను, శ్రీవిద్య అండ్ వీణ అందరం కలిసి ఒక రౌడీ ఫెలోని విజయలక్ష్మిని చేసేసాం. నా డిగ్రీలో నా బిరుదు అది. రౌడీ ఫెలో గెస్ట్ చేశాను నేను చూసే. సో మొత్తానికి నువ్వే ఇవాళ విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్ హరిత. విజయలక్ష్మి నీకు మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్సిడి టీవీ, అష్టలక్ష్మి వెండి కలసం, అలాగే ఫ్రిడ్జ్. నీకేం కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. ఓకే హరిత, నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అయిపోయావు. నువ్వు కనుక బంగారు లక్ష్మి అవ్వాలి అంటే నువ్వు ఇంకొక చిన్న టాస్క్ ఫినిష్ చేసి బోనస్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. ఆ టాస్క్ చేసేద్దాము, వచ్చేసి. విజయలక్ష్మి, ఈ టాస్క్ ఫినిష్ చేస్తే బోనస్ రౌండ్ ఆడగలవు. అక్కడ ఇంకా ప్యూర్లీ నీ లక్. ఇలాంటి హారం వస్తుంది. నిజంగా వస్తుంది. 10 గ్రాములతో చక్కగా ఇంకో కాసుల పేరు చేయించుకోవచ్చు. సరే ఆడేసాయి మరి. ఫస్ట్ లక్ష్మీదేవి వస్తేనే నువ్వు బోనస్ రౌండ్ ఆడగలవు. ఆలోచించుకో, జాగ్రత్తగా తిప్పు. లాఫింగ్ బుద్ధ వచ్చింది. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. ఓకే, కంగ్రాచులేషన్స్. అయినా నువ్వు విజయలక్ష్మి అయ్యో. ఇప్పటి వరకు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని నీవే. మనం కూడా మన గిఫ్ట్లు తీసుకుందాం రండి. ఆడపడుచులు అందరికి గిఫ్ట్లు వచ్చేసాయి. మరి మీరు మా ఇంటికి వచ్చారు. మిమ్మల్ని పంపించేటప్పుడు మా జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం ఇచ్చి పంపించాం మిమ్మల్ని. ముందుగా విజయలక్ష్మికి ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. రండి. ముగ్గురు రండి.
మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, ఓకేనా? ఈ గిఫ్ట్ విజయలక్ష్మికి లేదు, ఎక్స్క్లూసివ్ గా మీకోసమే. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ కంటే కూడా ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్, నా ఫేవరెట్ గిఫ్ట్, ఈ అందమైన లక్ష్మీదేవి ఫోటో కూడా మీకోసమే. ముందుగా మీకు చూసారు కదా ఆడపడుచులు, ఇవాళ ఎపిసోడ్ లో వీళ్ళు గెలుచుకునే గిఫ్ట్లు, ఆడిన ఆటలు, చేసిన గోల, పెట్టిన ముద్దులు నాకైతే ఇంకా గుర్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది మీతో టైం స్పెండ్ చేయడం ఇవాళ. అండ్ అలాగే లక్ష్మి, మీరు కూడా వీళ్ళలాగా బోల్డెన్ గిఫ్ట్లు గెలుచుకోవాలనుకుంటే వెంటనే ఈ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కనుక కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS చేయండి. ఎలా చేయాలో మీకు తెలుసు. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి ఆన్సర్ టైప్ చేసి 57575 అనే నెంబర్ కి SMS పంపించండి. వారానికి ఒక మహాలక్ష్మిని విన్నర్ గా అనౌన్స్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మన షో. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా.